హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వినాయక చవితికి మీరేం స్పెషల్స్ చేస్తారు? నేను చేసే కొన్ని స్పెషల్స్లో గారెలు కూడా ఒకటి. గారెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందు రోజు రాత్రే మనం గారెలకి పప్పు నానబెట్టుకోవాలి. నేనైతే కనుక ఒక 400 నుండి 500 గ్రామ్స్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇష్టంగా తింటారు. ముందుగా వేసేసి దేవుడికి తీసి పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ కూడా పిల్లలకి పెడితే చక్కగా తింటారు కదా. మినిమం 6 గంటలు పప్పు నానితే పర్ఫెక్ట్గా గారెలు వస్తాయండి, గుల్లగా. చూడండి, మార్నింగ్కి పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను మిక్సీలో మాత్రమే వేస్తానండి. దీంట్లో వంట సోడా కానీ అలాంటివి ఏమీ వేయను. రుచికి సరిపడా ఉప్పు వేసి పిండి మొత్తాన్ని కూడా చేత్తో నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. గారెలు చాలామందికి షేప్ అవుట్ అవుతాయి అంటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు షేప్ అవుట్ అవ్వు. చాలా రౌండ్గా, మనకి హోటల్స్లో వేస్తే రౌండ్గా, గుల్లగా, క్రంచీగా, పెద్దగా వస్తాయి కదా, అలా వస్తాయి. పిండి ఈ మాదిరిగా రుబ్బుకొని మనం వేసేటప్పుడే చేతికి తడి చేసుకొని ముద్ద తీసుకొని రౌండ్గా చేసి చూపిస్తున్నాను చూడండి. చేతికి తడి చేసుకున్నాను కదా, కొంచెం ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసి హోల్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఏం చేస్తామంటే గారెని ముద్ద తీసుకొని ముద్దని కూడా నొక్కేస్తాము. అలా చేయడం వల్ల గారె రౌండ్గా రాదు, షేప్ అవుట్ అవుతుంది, పైగా గుల్లగా కూడా రావండి. ఇలా ఒకసారి చూడండి. చూస్తున్నారా, మొత్తం అన్నీ కూడా రౌండ్గా మంచి షేప్లో వచ్చాయి కదా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం గారెలన్నీ వేసేసుకున్నాను. పెద్ద కడాయి పెట్టేసుకున్నాను అండి, త్వరగా అయిపోతుందని. చక్కగా గారెలన్నిటిని కూడా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కరకరలాడే గారెలు అయితే రెడీ అయిపోతాయి. చక్కగా మీరు చేసుకునే ప్రసాదాలతో పాటు ఈ గారెలు కూడా చేసుకొని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకొని మనకి ఈ సంవత్సరం అంతా విఘ్నాలు ఏమీ లేకుండా నువ్వే చూడు బుజ్జగనపయ్య అని దండం పెట్టుకుంటే మన మొర ఖచ్చితంగా ఆలకిస్తాడండి ఆ విఘ్నేశుడు. చూడండి, గారెలు అయితే అయిపోయినాయి. నేను మీకు ఇంకో టిప్ చెప్పినా అండి, నేను ఈ మధ్య తెలుసుకున్నాను. గారెలు ఎప్పుడైనా మార్నింగ్ వేసినవి మిగిలిపోతే ఈవినింగ్ అదే ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అస్సలు లాగవండి. క్రంచీగా మార్నింగ్ వేస్తే ఎలా ఉన్నాయో ఈవినింగ్ కూడా అలాగే ఉంటాయి. నాకు నిజంగా ఆ టిప్ తెలియదు ఇప్పుడు దాకా, ఎవరో చెప్తే విని నేను ట్రై చేశాను. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, రౌండ్గా క్రంచీగా ఎలా వచ్చాయో. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే ఈ వినాయక చవితికి ఈ గారెలు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.